హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అయితే పూర్తి అయింది. 14వ వారం ఎలిమినేషన్లో భాగంగా రోహిణి శనివారం రోజు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకైతే వచ్చేసింది. ఇది నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో 2 సార్లు వరుసగా డబుల్ ఎలిమినేషన్ చేయాలని బిగ్ బాస్ అయితే ఫిక్స్ అయ్యాడు. గత వారం డబుల్ ఎలిమినేషన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ వారం కూడా బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ నిర్ణయం తీసుకొని శనివారం రోజు అతి తక్కువ ఓటింగ్ సాధించినటువంటి రోహిణిని ఎలిమినేట్ చేసి బయటకు అయితే తీసుకువచ్చేశాడు. రోహిణి ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే రోహిణి బిగ్ బాస్ సీజన్ 3లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన క్షణంలో నామినేషన్స్లోకి వచ్చిన తొలి వారమే ఎలిమినేట్ అయింది. మళ్ళీ సీజన్ 8లో నామినేషన్స్లోకి వచ్చిన తొలి వారమే ఎలిమినేట్ అయ్యింది అని చెప్పవచ్చు. అయితే ఈ సీజన్లో ఏకంగా 9 వారాల పాటు నామినేషన్స్లోకి రాకుండా అలాగే సేవ్ అవుతూ వస్తూ నామినేషన్స్లోకి వచ్చిన తొలి వారమే రోహిణి అయితే ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం రోజు రోహిణి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే ఆదివారం రోజు విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతుంది. వీరిద్దరూ ఓటింగ్లో బాటమ్ 2లో ఉండటంతో వీరిద్దరిని ఎలిమినేట్ చేసి టాప్ 5 కంటెస్టెంట్స్ని ఫినాలే వీక్కి పంపించాలని బిగ్ బాస్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడంతో శనివారం రోజు రోహిణి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. మరి రోహిణి ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.